కాబట్టి ఇది దేవుని యొక్క సంకల్పం ప్రియమైన పిల్లారా. తర్వాత ఇదే కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఇదే కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. చాలండి. ఇక్కడ సిలువ మీద సిలువ మరణము ద్వారా జరిగినటువంటి ఇంకో కార్యాన్ని గురించి మనం చదువుతున్నాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రియులారా, వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను ఏం చేశాడంట? కొట్టివేశాడంట. ఏం కొట్టివేశాడు? ఆజ్ఞలను ఏం చేశాడు ఆయన? వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏ ఆజ్ఞలు కొట్టివేశాడు చెప్పండి? ఇక్కడ వ్రాతపూర్వకమైన ఆజ్ఞనంట కొట్టివేశాడంట. ఎక్కడ? సిలువ మీద. వింటున్నారా? అర్థమవుతుందమ్మా అందరూ? ఇక్కడ వాక్యం చెప్తుంది సిలువ మీదనంట. అదే రాయబడింది ఏమిటి? దేవుడు వ్రాతపూర్వక ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి. రాగుదాం. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటి? మొట్టమొదట దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు గల ఒక పత్రాన్ని ఏం చేశాడంట? సిలువకు ఏం చేశాడు? కొట్టేశాడంట. మనం ఆ కల్వారి శిలువను చూసినప్పుడు మనకేం కనబడుతుంది చెప్పండి? ఏం కనబడుతుంది? యేసు ప్రభు ఆ కల్వారి శిలువ ఏం చేస్తున్నాడు? వేలాటం చూస్తున్నాం. కానీ అసలు శిలువ మరణము ద్వారా జరిగినటువంటి అసలు కార్యం ఏంటి తెలుసా? చెప్పండి. ఆజ్ఞలు గల ఆ పత్రాన్ని ఏం చేశాడు? వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు గల పత్రాన్ని ఏం చేశాడు? శిలువ మీద కొట్టేశాడు. ఏంటి ఆజ్ఞ గల పత్రము చెప్పండి? ఏంటి ఆజ్ఞ గల పత్రము? చెప్పండి అమ్మా. బైబిల్ అవుతున్నారు అందరు కూడా. ఆజ్ఞ గల పత్రం అంటే ఏ ఆజ్ఞలు? అర్థం కాలేదా? ఈ ఆజ్ఞ అంటే మన మీద ఏముంది? మనకు విరోధముగా ఉందంట. ఆజ్ఞ యొక్క లక్షణాలు ఏంటి తెలుస్తా? మనకేముంది? రుణముగా ఉంది, మనకు విరోధముగా ఉంది. రుణం అంటే ఏంటిది? అప్పు పత్రము. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమున్నారు? అప్పు ఉన్నారండి. ఎవరికి? దేనికి అప్పు? ఎవరికి అప్పు ఉన్నారు చెప్పండి? ఎవరికి అప్పు? పుట్టిన ప్రతి మనిషి ఏమైనాడు తెలుసా? అప్పున్నాడు. రుణం అంటే అదే కదా అప్పు. అప్పు తీసుకుంటే ఏం చేస్తాడు? అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. ఇప్పుడు ఎవరికి దాసుడు నువ్వు? ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి దేనికి దాసుడు? పాపముకు దాసుడు. ఇంకా పాపము దాసుడు. పాపం ద్వారా ఎవరికి దాసుడు? పాపము దాసుడువే. దాన్ని బట్టి ఎవరి అధికారం ఉంది నీ మీద? సాతానుకి అధికారం ఉంది. మంచిది. కానీ ఇది ఉందని ఎవరు చెప్తున్నారు? దేవుడా.
ఇక రాయబడిన మాట ఏంటిదండి? రుణపత్రము అన్నాడు. ఈ రుణపత్రం రాసిన వాడు ఎవరు కదండి? ఇప్పుడు ఏమైనా అప్పు తీసుకుంటారు కదా, అప్పు తీసుకున్నప్పుడు వెళ్ళి పత్రం రాయిస్తారు, పేపర్ రాసుకుంటారు కదా, వాళ్ళే రాస్తారా? ఒక మధ్యవర్తిని పెట్టి రాయిస్తారు. రాసిన వాళ్ళు ఎవరు? రాసిన వాళ్ళు ఎవరండి? మీరు ఎప్పుడు తీసుకొని రాయించుకోలేదా? మీరు ఎవరు? అదే ఆ మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు మనకి మధ్యవర్తి ఇప్పుడు ఎవరు? రాసిన వాళ్ళు ఎవరు? యేసుప్రభు రాశాడా? యేసుప్రభు కొట్టేశాడని ఉంది ఇక్కడ. ఎవరు రాశారు? దేవుడే కదా రాసిచ్చాడు. ఎవరు రాశారు? రాసింది ఎవరు? దేవుడే రాశాడు కదా. మరి అర్థం కాలే? రాసినవాడు ఎవరు? అసలు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే కదా. దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ మీరుడు ద్వారా ఏమయ్యాడు? మనిషి దాసుడయ్యాడు. దేనికి? పాపానికి, సాతానికి. ఇప్పుడు ఈ పత్రం మాత్రం అలాగే ఉంది. ఆనాడు ఆదాముతో ఏం చేశాడు? నిబంధన చేశాడా? ఏ నిబంధన? ఇది తిను దినమున నువ్వేమవుతావు? నిత్యముగా సస్తావు అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? మోషే ద్వారా దేవుడు పలక మీద రాసి ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. అర్థమైందండి? ఆ తర్వాత ఎవరైతే వీటిని మీరుతారో వీళ్ళందరూ ఏం చేయాలి? ఎవరైతే ఈ 10 ఆజ్ఞలు మీరుతారో వాళ్ళు ఏమవుతారు? నిత్యముగా చస్తారు. అంతే కదా. దాన్ని పాటించి తీరాలి. అర్థమైందండి? దాన్ని పాటించి తీరాలి. ఒకవేళ పొరపాటున ఎవరైనా పాపము చేస్తే వాడేం చేయాలి? ఫలానా చేయాలని ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? అనేక రకాలైన కట్టడలు, విధులను ఇచ్చాడు. అనేక రకాల కట్టడలను, విధులను ఏం చేశాడు? ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? నేను చెప్తున్న మాట అర్థమవుతుందండి? నా మాట అర్థమవుతుంది అందరికి కూడా? అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ కల్వారి శిలువలో మరణించాడో అక్కడ వ్రాతపూర్వకమైన ఆజ్ఞలన్నీ ఏమైనాయంట? కొట్టివేయబడిందంట. ఇప్పుడు కొట్టివేయడంటే ఏంటిది? ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ కొట్టివేయబడిందా? అంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు కొట్టివేయబడిందా? ఆ తర్వాత మిగతా దేవుడు ఇచ్చాడు కదా కొన్ని ఆజ్ఞలు, అవి కొట్టివేయబడినాయా? చెప్పండి. మరి మొత్తం కొట్టేశాడా? ఏ పాపం చేసినా మనకేం లేదు కదా, ఎందుకంటే 10 ఆజ్ఞలకు లేదు కదా. తల్లిదండ్రులు సన్మానించే అవసరం లేదు, దొంగతనం చేసినా తప్పు లేదు, వ్యభిచారం చేసినా తప్పు లేదు, ఎవరు ఆశించినా తప్పు లేదు, అంతే కదా. మరి ఏది కొట్టివేయబడింది? చెప్పండి. మీరు బైబిల్ చదువుతున్నా ఆలోచించండి కదా. వాక్యం బోధిస్తున్నారు కదా, అందరికి సండే స్కూల్కి బోధిస్తున్నారు. చెప్పండి. ఏది కొట్టివేయబడింది? ఇంగ్లీష్లో ఆర్డినెన్స్ అని ఉంటుంది. అంటే విధులు, కట్టడలు, విధులు. అర్థమైందండి? 10 ఆజ్ఞలు వేరు, తర్వాత విధులు, కట్టడలు, ఆజ్ఞలు వేరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఏది వేరు? 10 ఆజ్ఞలు వేరు. అర్థమైందా? ఆ 10 ఆజ్ఞలో ఏక ఆజ్ఞ అన్నా కూడా మనుషుడు తెలియక మీరితే తెలిసి చేసే శిక్షే. అర్థమవుతుంది? తెలిసి చేస్తే ఏంటిది? మరణ శిక్షే, ఇక వేరే లేదు. వింటున్నారండి? అయితే ఇక్కడ కొట్టివేయమైనటువంటి యొక్క ఏంటి ఆజ్ఞలు గల పత్రము
యాక్చువల్ ఇక్కడ ఏమంటే విధులు గల పత్రం అని ఉండాలి. ఏమని ఉండాలి? విధులు గల పత్రము. ఇక్కడ రాయబడిన మాట అయితే ఆజ్ఞ గల పత్రం అని ఉంది కదా. ఏమని ఉండాలి? విధుల రూపకమైన పత్రము అని ఉండాలి. అసలు ఇంగ్లీష్లో ఆర్డినెన్స్ ఉంటుంది, కమాండ్మెంట్స్ అని కాదు. కమాండ్మెంట్స్ అంటే అర్థం ఏంటిదంటే ఆజ్ఞలు అని అర్థం. అర్థం. ఆర్డినెన్స్ అంటే ఏంటిది? విధులు కిందికి వస్తుంది, లేకపోతే కట్టల కిందికి వస్తుంది అన్నమాట. అర్థమవుతుంది మీకు అందరికీ? అయితే ఏదైతే పాపము చేసిన వ్యక్తి ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారము బలులు, పండగలు, మిగతా ఏవేవైతే చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా ఏమైపోయినాయి? కొట్టివేయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. 10 ఆజ్ఞలు కాదు. నమ్మడం అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు కాదండి. ఈ 10 ఆజ్ఞలు ఏంటిది? ఇందులో 2 భాగాలు ఉన్నాయి. అందుకే దేవుడు కూడా మోషేకి ఎన్ని పలకలు ఇచ్చాడు? 2 పలకలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో కూడా 2 భాగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మొదటి భాగం ఏమో మనిషి దేవునితో ఎలాగో వ్యవహరించాలంటే, ఎలా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మీరు కావాలి చదవండి. ఫస్ట్ 4 ఆజ్ఞలు కూడా ఏముంటుంది? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? పైన ఆకాశం అందే, కింద భూమి అందే, కానీ దేని అందు నువ్వు ఏం చేయకూడదు? పూజింపకూడదు, వాటి సాగిల పడకూడదు, వాటిని మొక్కకూడదు. అది ఒకటి. రెండోది చదవండి అమ్మాయి. లేదు, అందరు మర్చిపోయారు, నోట్లో లేదా? మీకు సండే స్కూల్ చెప్పాలి అందరికీ, నేను తప్ప. తర్వాత మూడోది తీయాలి, బైబిల్ తీసి చెప్పండి. ఆయన నామం ఏం చేయకూడదు? వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది విశ్రాంతి దినం ఏం చేయాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. మరి విశ్రాంతి దినం ఆచరించాలిగా మరి చెప్పండి. సరే, 3 అయితే ఓకే అనుకుందాం, మరి 4వది ఆచరించాలిగా. అందుకే ఈ దినాలు కూడా చాలా మంది ఏమంటారు? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పాటించాలి అంటారు కదా. విశ్రాంతి దినం ఎప్పుడు? విశ్రాంతి దినం ఎప్పుడు అండి? విశ్రాంతి దినం ఎప్పుడు? బైబిల్ ప్రకారం రాయబడిన వాక్యం దేని గురించి? ఏ విశ్రాంతి దినం అంటే ఏంటిది? శనివారం విశ్రాంతి దినం. ఇక్కడ అందరూ ఎప్పుడు ఆరాధన చేయాలి? శుక్రవారం రాత్రి నుంచి శనివారం, శుక్రవారం 6 గంటల నుంచి శనివారం 6 గంటల, సాయంత్రం 6 గంటల వరకు పొయ్యి కూడా ముట్టించకూడదు మీరు ఎవరు కూడా. అవును, మరి అది విశ్రాంతిని పాటించడం అంటే. అర్థమైందా? అలాగే విశ్రాంతి దినం కూడా ఇంత దూరమే నడవాలని ఒక ఆజ్ఞ ఉంది. అది 1/2 ఫర్లాంగ్, 1 కిలోమీటర్ అంతే. దానికి ఎక్కువ నువ్వు నడవడానికి కూడా లేదు. పాటిద్దామా? కాబట్టి పాటించే వారికి చెప్పండి. ఎవరన్నా మీకు ఎదురు పడితే విశ్రాంతిని పాటించాలంటే, శనివారం ఆరాధన చేయాలంటే అడగండి. మరి విశ్రాంతిని ఎలా పాటిస్తున్నారండి మీరు? ప్రయాణం కూడా చేయకూడదు కదా. దానికి ఎంత ఉంది లెక్క, నాకు జ్ఞాపకం లేదు. అంత దూరమే నడవాలి ఆ రోజు. పొయ్యి కూడా ఏం చేయకూడదు. కాబట్టి ముందు రోజు వండుకోవడం చేయలేదు, అన్నీ చేసుకోవాలి అంతే. ఎప్పుడు? బహుశా ఈరోజు శనివారం కదా, అంటే నిన్న శుక్రవారం వాళ్ళకి బైబిల్ ప్రకారము ఒక రోజు ఎప్పుడు ఆరంభమవుతుంది? సాయంత్రం, ఒక రాత్రి పగలు. ఫస్ట్ రాత్రి, తర్వాత పగలు. అదే కదా బైబిల్లో రాయబడింది. మనం ఆదికాండం చదివినట్లయితే రాత్రి పగలు, రాత్రి నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు శనివారం అంటే ఎప్పుడు ఆరంభమైనట్టు? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని పాటిస్తారు. ఇజ్రాయెల్ జనులు దీన్ని పాటిస్తారు. ఇప్పుడు వారికి విశ్రాంతి దినం ఎప్పుడు? నిన్న 6 గంటలకు ఆరంభమైంది, సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళు ఏ పని చేయరు, దేవుని ఆరాధిస్తారు. ఎదురుంటే సిద్ధపాటు దినం, శుక్రవారం కూడా సిద్ధపాటు దినం అంటారు. అది ఎప్పుడు? బేస్తవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు, 6 గంటల వరకు. అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి
ఇప్పుడు మనకి విశ్రాంతి ఏంటి మరి? ఆ ప్రకారం చూస్తే మరి దానికి కూడా విశ్రాంతిని ఏం చేయాలి? మనకి విశ్రాంతి చెప్పండి, మనకే విశ్రాంతి మరి పాటించాలిగా 10 ఆజ్ఞలు అంటే ఆ మొదటి మాటది చేస్తే అన్ని చేయాలి, లేకుండా అన్ని మానేయాలి కదా. అన్ని మానేద్దామా అన్ని చేద్దామా? మరి అర్థమవుతుంది మీకు అందరికీ? చేద్దామా అనేద్దామా? ఇప్పుడు విశ్రాంతిని చేయలేదు అనుకోండి, దేవుని ఆరాధన చేయడం కూడా చేయకూడదు కదా, విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అలాంటప్పుడు, అంతేనే కదా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, రోమి రాసిన 10 చెప్పినట్లయితే ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ మీరితే అన్ని ఆజ్ఞలు మీరినట్టు. చేసి అన్ని ఆజ్ఞలు చేయాలి, ఒకటి మీరినా అన్ని పోయినట్టే. మరి ఇప్పుడు విశ్రాంతిని పాటిద్దామా చెప్పండి? ఆలోచించండి, బాగా గ్రహించండి. విశ్రాంతి దినం అనేటువంటిది మనుషుల కొరకే కానీ, మనిషి కొరకే కానీ మనిషి విశ్రాంతి దినం కొరకు కాదు. అప్పుడు అర్థమైందా? విశ్రాంతి దినం ఎవరి కొరకు? మన కొరకు, కానీ మనం విశ్రాంతి దినం కొరకు కాదు. అప్పుడు అర్థమైందా? ఏది ఇంపార్టెంట్? విశ్రాంతి దినం ముఖ్యమైనదా, మనం ముఖ్యమా? అలాగే యేసుప్రభు ఒక మాట ఉన్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. మీరు ఎవరైనా విశ్రాంతి దినం పాటించేవారు మీకు ఎదురవుతే ఇవన్నీ పెట్టుకొని మాట్లాడవచ్చు. తర్వాత ఇంకో మాట, ప్రయాసపడి భారము సముజనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఎవరిలో? క్రీస్తులో ఎవరైతే ఉన్నారో అందరూ ఎక్కడ ఉన్నారు? విశ్రాంతిలో ఉన్నారు. మరి విశ్రాంతి ఉందా మీకు అందరికీ? విశ్రాంతి ఉందా? నమ్మడం అర్థమవుతుందా మీకు? మీరు అందరు ప్రభులోకి వచ్చారు కదండి, విశ్రాంతి ఉందా మీకు? విశ్రాంతి అంటే అర్థమేంటిది? నెమ్మది. ఉందా? నెమ్మది ఉందా? ఒకసారి దోప చూసుకోండి, ఎంత నెమ్మది ఉందో. నెమ్మది ఉందా? అంటే మీరు ప్రభులో లేరనమాట. అవునండి, ఎవరైతే ప్రభులోకి వచ్చాడో వాడికి ఏం కలుగుతుంది? విశ్రాంతి. అంటే దాని అర్థమైనది, యేసులోకి వచ్చేసి నాకు ఏ బాధ లేదు, ఇంకా ఏ భయం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ కష్టం లేదు, ఏదైనా అసలు ఏదైనా నాకు ఆ సంబంధం లేదు, నేను ఎక్కడున్నాను? యేసులో ఉన్నాను అని ఆయన చూసుకుంటాడు. అదండి విశ్రాంతి. ఏదో అన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉంది. అసలు విశ్రాంతి అంటే అదే అండి. యేసులో వచ్చిన తర్వాత ఏంటి నీకేంటిది? బహుశా నీకు కష్టాలు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ నువ్వేం కలిగి ఉండాలి? నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు ఉన్నాడు. ప్రభు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవారు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరండి. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. అర్థమైందా? ప్రభులు ఉన్నవారికి ఏంటంటే విశ్రాంతి అండి. కాబట్టి ప్రభులో వచ్చిన తర్వాత ఏంది? విశ్రాంతి. ఎప్పుడెప్పుడు విశ్రాంతి? పోనీ చెప్పండి, ఎప్పుడెప్పుడు విశ్రాంతి మనకి? ఎప్పుడెప్పుడు విశ్రాంతి? చెప్పండి, ఎప్పుడెప్పుడు విశ్రాంతి? ఆదివారం రోజా? శనివారమా? బేసవారమా? చెప్పండి. మీరు చెప్పేదాకా నేను ఇంట్లో ఉంటా. అన్ని రోజులా? అన్ని రోజులు అంటే ఎల్లప్పుడా? అసలు పాయింట్ రావట్లేదు నాకు. ప్రార్థన చేసేటప్పుడా? అంటే మిగతా రోజులంతా విశ్రాంతి ఉండదా? అటు తిరుగుతూ ఉండాలి. బాగా అర్థం చేసుకోవాలి. ఇందాకే వాక్యం చెప్పా కదా, ఏనాడైతే ప్రభువులోనికి వచ్చావో ఆనాటి నుంచి నీ విశ్రాంతి ఆరంభం. అర్థమైందండి? ఇక మళ్ళీ జీవితకాలం అంతా ఏంటిది? మనం విశ్రాంతి ఉన్నాం ఆల్రెడీ.
మరి అర్థమైందా? పాడబడతాం కదా, యేసునందు ఉన్న వారికి అది కాదు, ఇంకో పాట ఉంది కదా, సంతోషం ఏదో ఉంది కదా, జ్ఞాపకం రావట్లేదు. యేసులో సంతోషం సంతోషం అంటారు కదా, ఏదో పాట ఉంది. సరే, యేసు ఉన్న వారికి ఏంటిది? నిత్య విశ్రాంతి. ఏనాడు ప్రభులోకి వచ్చావో ఆనాటి నుంచి ప్రియులారా నీకేం కలుగుతుంది? విశ్రాంతి. ఆ విశ్రాంతి అనుదినం మనం అనుభవించవలసిన వారంగా ఉన్నామండి. వింటున్నారా? అనుదినం ఏం చేయాలి? అనుసరించవలసిన వారమే ఉన్నాం. అంటే దాని అర్థము, నాకు ప్రభు ఉన్నాడు. ఒకవేళ నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా కూడా నా మొర వినబెట్టి ఒక ఆయన నాకు ఉన్నాడు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయకూడదు, ఏడవలసిన పని లేదు. ఎవరి దగ్గర నేను సహాయాన్ని 2 చేతులు పెట్టి అడగవలసిన పని లేదు. నాకు ఒక ఆయన ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఏంది? నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఏం చేస్తున్నాం? దేనికైనా ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గర మొర పెడతాం, నెమ్మది పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటాం. ధైర్యంతో ఏం చేస్తాం? అడుగులు వేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో ప్రియమైన బిడ్డలారా, వాడు దేనికి భయపడడు. దేనికి భయపడవలసిన పని లేదు. నువ్వు భయపడుతున్నావంటే సంథింగ్ నీలో ఏదో ఉంది అంతే. అందరూ నిన్ను చూసి భయపడాలి. నువ్వు ఉన్న చోట, నీ ఇంట కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడికైనప్పటికీ, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నిన్ను చూసిన వారు ఏం కావాలి? భయపడాలి. అందుకే నువ్వు చూసి ఎవరికి భయపడవు. ఎందుకు తెలుసా? మనమేమిటి? నేను యేసులో ఉన్నాను, దేవుల్లో ఉన్నాను, నేను ప్రభులో ఉన్నాను, నా ప్రభు ఉన్నాడు. అదే అండి మన విశ్రాంతి. నేను దుఃఖపడవలసిన పని లేదు, నిరాశపడవలసిన పని లేదు. అయ్యో రేపు ఏమవుతామని భయపడవలసిన పని లేదు. ప్రియ సహోదరి సహోదరా, బహుశా మరణకరమైన వ్యాధి సంభవించినా కూడా భయపడవలసిన పని లేదు మనకి. ఎందుకు తెలుసా? ఏమవుతుంది? ఇక్కడ చేస్తే అక్కడ పోతా, దేవుని దగ్గర ఉంటాను నేను. దేనికి భయపడం? అప్పుడు మరణం నీ దూరం అయిపోద్ది. మరణం ఏమవుతుంది? నీ దగ్గర నుంచి పారిపోతుంది. ఎందుకంటే నా జీవము నా దేవుని దగ్గర ఉన్నటువంటి జీవపు మూటలో దాచబడి ఉన్నది, రోగం చేతిలో లేదు. ఏమైనా రోగం వచ్చి కొంచెం శరీరాన్ని బాధ పెడుతుంది అంతే. అర్థమవుతుంది? ఏం పెడుతుందండి? మరణం. అదే రోగం ఏం చేస్తుంది? వ్యాధి వచ్చి ఏం చేస్తుంది? మన శరీరాన్ని కొంత బాధపడుతుంది మనల్ని. ఆ బాధను భరించుకునే కృప కూడా దేవుడు ఇస్తాడు. ఆ విశ్వాసం ఉంటే వేరే ధైర్యం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ యొక్క విశ్వాసం నెమ్మది లేనటువంటి వారు, ఎరగినటువంటి వారు ఏం చేస్తారు? అయ్యో 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 అని 10 రోజులు బతకవలసిన వాడు 2 రోజుల్లో చచ్చిపోతాడు. మరి అర్థమవుతుందండి? ఎందుకు? మరణానికి ఏం చేస్తున్నాడు? భయపడతాడు. కాబట్టి అదేమవుతాడు? త్వరగానే వెళ్ళిపోతాడు. అదే ఎవరి జీవితం అయితే ప్రభులో ఉందో, ప్రభు యొక్క అధికారంలో ఉందో, వారు ఏం చేస్తారు? నా ప్రభు నాకు ఉన్నాడు అని ఏం చేస్తాడు? నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు మరణము ద్వారా ఏమైంది? ప్రియులారా, క్షమించాలి. మొట్టమొదట ఈ యొక్క 4 ఆజ్ఞలు కూడా మనం దేవునితో ఎలాంటి కలిగి ఉండాలి? సంబంధము కలిగి ఉండాలి. మిగతా ఈ కింది 6 కూడా మన తోటి మనుషులతో, లేకుండా మన తోటి సహోదరి సహోదరులతో, మనుషులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో వ్రాయబడినదే ఈ 6 ఆజ్ఞలు. అన్నమాట. అర్థమైందా? దాన్ని ప్రభు అయినటువంటి యేసు కూడా చెప్పాడు. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడు. ఏంటి తెలుసా? మొదట ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను దేవుడిని యెహోవాను ఏం చేయండి? ప్రేమించండి. 2వ ఆజ్ఞ ఏమన్నాడు? నిన్ను వలే. ఒకటి దేవునికి మనకు సంబంధించింది, 2వది మనకి మన తోటి సహోదరి సహోదరులకు సంబంధించినది.
ఇది కాదు కొట్టివేసిందండి. అర్థమైందా? ఇది కొట్టివేయబడలేదు. ఇది పాత నిబంధన కాలంలో ఉంది, కొత్త నిబంధన కాలంలో కూడా ఉంది. అయితే మరి కొట్టివేయడం ఏంటిదంటే, ఏదైతే దేవుడు పాపము చేసిన మనిషికి, అర్థమైందా, ఆ పాప శిక్ష నుండి తప్పింపబడ్డం కొరకు ఏవైతే బలులు కావచ్చు, పండుగలు కావచ్చు, మిగతాది ఏదైతే ఇచ్చాడో అవన్నీ ఏమైపోయింది? క్రీస్తు ద్వారా ఏమైంది? కొట్టివేయబడింది. ఎందుకంటే అది ఏం చెప్తుంది? నువ్వు ఈ పాపం చేస్తే నువ్వు ఈ బలిని అర్పించాలి, లేకపోతే చచ్చిపోతావు. ఎప్పుడు ఏం చేస్తుంది అది? నీ మీద ఏం చేస్తుంది? అది నేరారోపణ చేస్తూ వస్తుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎప్పుడు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంది. ఈ పాపం చేశావు కాబట్టి ఈ శిక్ష, ఈ పాపం చేసావు ఈ శిక్ష. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? అవన్నిటిని ఏం చేశాడు? నెరవేర్చేశాడు. నెరవేర్చి ఇక దీంతో పని లేదు. ఉదాహరణకి మనం రుణపత్రం రాయించుకున్న తర్వాత రుణం చెల్లించేసామనుకోని ఏం చేస్తారు? ఆ పత్రాన్ని చింపి పడేస్తారు. అలాగే యేసుప్రభువు ఏం చేశాడు? కల్వారి సిలువలో వెల చెల్లించడం ద్వారా ఆ పత్రం ఏమైపోయింది? కొట్టివేయబడింది. అదండి రుణపత్రం అంటే. అది ఇక్కడ రాయబడిన పత్రం. అర్థమైందండి? అంతేకాని అది కాదు. విషయం అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనలారా, ఇంత గొప్ప కార్యం మనం కల్వారి శిలువలో చూస్తున్నాం. కాబట్టి మనం విశ్వాసంలో బలపడదాం, ధైర్యపడదాం, మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగా. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ కల్వారి శిలువ వైపు మనం చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా స్తుతులు, పరిశుద్ధుడా స్తుతులు, పరలోకపు తండ్రి స్తుతులు, జీవన దైవమానికి స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రం. పరలోక పితా స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకాల మీదకి వచ్చి ఆ కల్వారి శిలువ వైపు చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు మనం శత్రులుగా ఉంటమే. అలాంటిది తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క రక్తము ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని ఇష్టపడ్డాడు. ప్రైజ్ గాడ్. ప్రభువానికి వందనాలు. నిజంగా నీ ఇష్టాన్ని బట్టి వందనాలు ప్రభా. శత్రువులు మమ్మల్ని ప్రేమించి మా కొరకు తండ్రి నీ కుమారుని లోకాన్ని పంపించి మా కొరకు ఆ కల్వారి రక్తం చిందించడం ద్వారా మమ్మల్ని నీతో సమాధాన పరుచుకుని ఇష్టపడ్డందుకు వందనాలయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దైవమానికి స్తోత్రములు. ప్రైజ్ గాడ్. నీ సొంత కుమారుని మా నిమిత్తమే కల్వారి శిలువకు అప్పగించి అవుతాంటే నీకు స్తుతులయ్యా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీ పాసనం నడిపించి నీ కల్వారి శిలువలు మీరు చేసిన కార్యాన్ని గురించి ధ్యానించే కృపాభాగ్యం ఇచ్చిన వందనాలయ్యా. నిజంగా మా పట్ల నువ్వు చూపిన ప్రేమను వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సొంత కుమారునైనటువంటి యేసుక్రీస్తును మా నిమిత్తం మాతో మమ్మల్ని నీతో సమాధాన పరచుకోవడానికి కొరకాయి, నీతో సంధి చేసుకోవడం కొరకాయి నీ కుమారుని రక్తం చిందించేటట్టుగా ఆ కల్వారి శిలువకు అప్పగించినట్టు విధానం వందనాలయ్యా. నీ ప్రేమలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. అదే కూడా కల్వారి శిలువలో ప్రభా మా మీద రుణము గల పత్రాలన్నీ కొట్టివేసి అందరినీ కూడా ప్రభా తండ్రి అయ్యా నీతో కలిపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ శిలువ ద్వారా ప్రభా తండ్రి ప్రధానులను అధికారులను ప్రభా తండ్రి అవమానపరిచి వాడిని పట్టి తెచ్చి నిరాజుగా చేసి ప్రభానికి స్తోత్రాలు అని దైవానికి స్తుతులు ప్రభా. హల్లెలూయా. యానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. బాహాటముగా వారిని వేడు కనపరిచినందుకే జయత్వం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ జయోత్సవాన్ని మేము కూడా చేయటకు మళ్ళీ ఒక్కొక్కరికి ఆయుక్తపరిచి బలపరిచి సహాయం చేయి.
అడిగిన వీళ్ళందరినీ బలపరచండి. ఇటువంటి వాక్యంలో ప్రతి ఒక్కరిని ప్రభా ధైర్యపరిచి బలపరిచి నీ కొరకు సాక్షులుగా ఉంటకు భయపడకుండా ధైర్యంగా కొనసాగుటకు విశ్వాసం కొనసాగుటకు ఆయుక్తపరచమని ప్రతి ఒక్కరిని ఎవరు ఎదురు చూసి కృప చూపించాలి. ఆమె గొప్ప చేసుకోమని కృతజ్ఞమే నేను వెంబడించడానికి సహాయం చేయమని నీ సాక్షి నిలబెట్టమని ఇద్దరు నిబద్ధతను కృపాసనం ఉంచమని ఈ రాత్రి తిరిగి సాయం కలిసి కృప చూపించి మహిమ పొందించమని సమస్త మహిమ ఘనత ప్రభువు నీకు అర్పిస్తున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమే కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మగానే సహవాసము వీరు మనందరికీ ఒక సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా సిలువను ప్రకటన